వాల్మీకి శిష్యరికంలో లవకుశుల బాల్యం ఎలా సాగింది? ఇక అయోధ్యలో రాముడి పరిస్థితి ఏమిటి? రాముడు వ్యక్తిగత దుఃఖాన్ని జయించాడా? జీవితంలో వియోగాలు తప్పనప్పుడు ఎలా జయించాలి? తదితర ఆసక్తి గొలిపే విశేషాల సమాహారంగా సాగే అనగనగాలోని నేటి కథనమే వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల జననం, సీతా వియోగంతో రాముడు నేర్చుకున్న ధర్మపాఠం. తన ఆశ్రమం సమీపంలోని సీతమ్మను కంటికి రెప్పలా కాపాడమని ఆశ్రమంలోని మునిపత్నులకు అప్పగిస్తాడు. తండ్రి వలె ఆదరిస్తాడు వాల్మీకి మహర్షి. ఆ ఓదార్పు ఔదార్యంతో సీతమ్మ ఆశ్రమంలో మునికాంతలతో పాటు శాంతమయమైన వాతావరణంలో, ఋషులు వేదమంత్రాలు జపించే దివ్య వాతావరణంలో గాఢ వేదనతో ఉన్నప్పటికీ మహర్షి కరుణతో క్రమంగా ధైర్యం పొందుతూ ఉంటుంది సీతమ్మ. ఇది ఇప్పటి వరకు జరిగిన కథనం. ఇక తదుపరి కథనంకై ముందుకు సాగుదాం రండి. అనగనగా అది త్రేతాయుగం. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతమ్మ ముని సతీమణుల మధ్య వినయంతో, కరుణతో జీవిస్తూ ఉంటుంది. అక్కడి స్త్రీలు, ఋషిపత్నులు హృదయపూర్వకంగా ఆమెకు సేవ చేస్తూ ఉంటారు. సీతమ్మ త్యాగం, సహనం అందరికీ ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. కాలం గడుస్తోంది. ఓ శుభముహూర్తంలో ఆశ్రమంలోని మునిపత్నుల సంరక్షణలో ఆమెకు కమలపిల్లలు జన్మిస్తారు. లవకుశులు జన్మించిన క్షణం నుంచే ఆశ్రమమంతా ఆనందోత్సాహాలలో మునిగిపోతుంది. శిష్యుల నుండి సమాచారం అందగానే వాల్మీకి మహర్షి భూత రాక్షస బాధలు సోకకుండా లవకుశులకు జాతకర్మ నిర్వర్తిస్తారు. అంతటా వాల్మీకి మహర్షి ఇరువురు కవలలకు లవకుశులని నామకరణం చేస్తారు. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానులవుతూ ఉంటారు లవకుశులు. సీతమ్మ కుమారులను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటుంది. లవకుశుల్లో సత్యం, ధర్మం, వినయం, శౌర్యం అన్నీ సీతమ్మ నూరిపోస్తూ ఉంటుంది. అదే సమయంలో సహనానికి ప్రతిరూపంగా సీతమ్మ తన దురదృష్టాన్ని కన్నీటితో భరించిన పిల్లలతో మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే సాగేది. ఇక వాల్మీకి బోధనలు వారిని సంపూర్ణులుగా తీర్చిదిద్దుతోంది. వాల్మీకి మహర్షి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా పెరిగేందుకు బీజం వేస్తారు. బ్రహ్మదేవుని కరుణతో రచించిన రామాయణ గాథను స్వయంగా వారికి బోధిస్తారు. వారిలో ధైర్యం, వినయం, సంగీతం, శౌర్యం సమపాళ్లలో వికసిస్తూ ఉంటాయి. లవకుశుల విద్యాభ్యాసం, శిక్షణ వాల్మీకి మహర్షి ఆధ్వర్యంలో ఎంతో దివ్యంగా సాగుతుంది. ఇది కేవలం విద్యా శిక్షణ మాత్రమే కాక భవిష్యత్తులో రామాయణాన్ని గానం చేసి లోకానికి ధర్మబోధకు బీజం పడుతుంది. క్షత్రియ వంశానికి వారసులుగా ధనుర్వేదం, ఖడ్గం, యుద్ధ కళలు కూడా నేర్పిస్తారు వాల్మీకి మహర్షి. రాజు ప్రజల కోసం ఉండాలి, రాజ్యం ధర్మం కోసం ఉండాలి అనే తత్వాన్ని వారికి బలంగా బోధిస్తారు వాల్మీకి మహర్షి. లవకుశులు స్వర సౌందర్యంతో రామాయణ గాథను గానం చేస్తూ ఉండగా ఆశ్రమమంతా ఆధ్యాత్మిక కాంతిలో దేవతలకే వినిపించని మాధుర్యం వారి గాత్రంలో ప్రస్ఫుటమవుతుంది. ఇక్కడ ఎలా ఉండగా అయోధ్యలో ఎలా ఉందో తెలుసుకుందాం. సీతమ్మను వాల్మీకి ఆశ్రమంలో వదిలి తిరుగుపయనమైన లక్ష్మణుడు అయోధ్య చేరుకుంటాడు. రాముడికి ఎలా చెప్పాలో అనుకుంటూ రాజభవనంలోకి మెల్లగా ప్రవేశిస్తాడు లక్ష్మణుడు. రాముడు సింహాసనంపై అశ్రువులు కారుస్తూ ప్రగాఢమైన ఆలోచనలో నిమగ్నుడై ఉండడాన్ని గమనిస్తాడు లక్ష్మణుడు. తన అగ్రజుని దైన్యావస్థను చూసి లక్ష్మణ నేత్రాలు కూడా అశ్రుపూరితలవుతాయి. ఇక రామునికి నేను ఏమని చెప్పాలి అంటూ మదన పడుతూనే ఉంటాడు. క్రమంగా గుండె దిటవు చేసుకుంటాడు. మహారాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను సీతమ్మను గంగానదీ తీర ప్రాంతమున ఉన్న వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచి వచ్చాను. అన్నయ్య, సీతమ్మను విడిచిపెట్టినందుకు దుఃఖపడవద్దు. ఇదంతా దైవ నిర్ణయం, విధి విధానం. మన చేతిలో ఏమీ లేదు. మనము నిమిత్తమాత్రులం. ఎంత ధనము కూడబెట్టినా అది ఒకనాటికి కరిగిపోతుంది. అదేవిధంగా ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా ఆఖరకు పతనం తప్పదు. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా మరణకాలంలో ఒకరిని ఒకరు విడిచిపోక తప్పదు. కాబట్టి భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితుల విషయంలో అధిక మోహం, విపరీత ప్రేమ చూపరాదు. జీవితం అన్నాక సంయోగ వియోగాలు తప్పవు కదా.
కాబట్టి రామా, నీ మనసు కుదుటపరచుకు, సీతా వియోగమునకు చింతించకు, సీతమ్మ దుఃఖంలో రాజ్యపాలన విస్మరించకు. నీవంటి మహాపురుషులు కేవలం భార్య దూరమైందని వ్యధ చెందరు. ఏది ఏమైనా భార్యామోహంలో పడి రాజకార్యాలను విస్మరించాడన్న అపవాదు భరింపశక్యం కాదు. కాబట్టి మనసులో దుఃఖమున్నా దానిని మనసులోనే అణచుకోవాలి, భయపడకూడదు అని ఎట్టకేలకు భయపడుతూనే రామునికి హితబోధ చేస్తాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలు విన్న రాముడు ఎంతగానో సంతోషిస్తాడు. లక్ష్మణ, నీవు చెప్పినవి అక్షర సత్యాలు సుమా. తాత్కాలికమైన మోహంలో పడిపోయాను. నీవు నాకు కర్తవ్య బోధ చేశావు. రాజుగా నా కర్తవ్యాన్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను. నాలోని శోకాన్ని వదిలిపెడుతూ ఉన్నాను. నీ మాటలు నాకు ఆదర్శప్రాయాలు అంటాడు రాముడు. లక్ష్మణ, నేను ఈ రోజు నుండి రాజసభకు వస్తున్నానని మంత్రులకు చెప్పు. రాజపురోహితులను, మంత్రులను వెంటనే పిలిపించు అంటాడు రాముడు. ఇది వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల జననం, సీతా వియోగంతో రాముడు నేర్చుకున్న ధర్మ పాఠం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: జీవితంలో వియోగాలు తప్పనప్పుడు ధర్మం, కర్తవ్యమే శాశ్వతమని, వ్యక్తిగత దుఃఖాన్ని అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మదీపం. ఈరోజు ఘట్టం మనలో ఆలోచనలకు, ఆత్మవిమర్శకు నాంది పలికిందని భావిస్తూ సోమవారం రాత్రి మరో ఘట్టంతో మళ్ళీ కలుసుకుందాం.